ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇవ్వు. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఏమైందిరా? ఏమవడం ఏంటి నాన్న? చంటిగాడు ఏమైపోతాడని అందరూ భయపడేవాళ్ళం కదా. ఇవాళ వాడు ఒక దారిని ఎంచుకొని ముందుకెళ్తున్నాడు. దానికి కారణం పల్లవియే కదా. అందుకే అప్రిషియేట్ చేస్తున్నా. అదేంటి ఇందాక తిట్టారు, ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు? అంటే ఇందాకేదో నా తమ్ముడు పిజ్జా సెంటర్లో పనిచేయడం, దానికి కారణం నువ్వవ్వడం, ఆ బాధలో ఏదో అనేశాను. ఆ తర్వాత థింక్ చేశాను. అవునా? అవునానమ్మా. థింక్ చేయగా నాకు అర్థమైంది. కరెక్టే కదా. ఎవరో ఒకరు మోటివేట్ చేస్తేనే కదా ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం మొదలైతేనే కదా గమ్యానికి చేరుకుంటాం. సో నా తమ్ముడు కూడా అలాగే గొప్పవాడవుతాడని నాకు అనిపించింది. అందుకే దానికి కారణమైన పల్లవిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? ఏమీ లేదురా, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేని డైలాగులు వస్తుంటే ఆశ్చర్యం వేసింది. సరే గాని మీ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాలి, అప్లికేషన్ ఏదో తెస్తానో ఏమైంది? ఇదిగో తీసుకొచ్చానమ్మా. ఇదిగో. మ్యారేజ్ రిజిస్ట్రేషనా? ఎందుకు? ఎందుకంటావేంటి? చదువుకున్న దానివే కదా. పెళ్లి చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలి. అప్పుడే మన పెళ్లికి లీగాలిటీ వస్తుంది. అందుకే రిజిస్ట్రేషన్ చేయిస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదని పేపర్స్ తీసుకొచ్చాను. ఇదిగో సంతకం పెట్టేసి. ఏంటి అలా చూస్తున్నావు? అంటే ఇంత సడన్ గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించడం అని. అయ్యయ్యో, నువ్వలా అనకు. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు జరిగిపోవాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నా మాట విను, సంతకం పెట్టేసి. పెన్ను? ఇదిగో పెన్ను కూడా ఉంది. వద్దండి, నా దగ్గర ఒక పెన్నుంది, సెంటిమెంట్ పెన్. అది తెచ్చుకుంటాను. దీనికి సెంటిమెంట్ ఎందుకు? జస్ట్ పేపర్సే కదా. లేదండి, ఇవి జస్ట్ పేపర్స్ కాదు కదా, మన లైఫ్ లాంగ్ అగ్రిమెంట్. ఇలాంటి ముఖ్యమైన పేపర్స్ మీద ఆ సెంటిమెంట్ పెన్ తోనే సంతకం పెడితే బాగుంటుంది. ఇప్పుడే వస్తాను. రా 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 రా. అయ్యో, ఇక్కడ 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 సంతకం పెట్టు. ఇక్కడ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? కానీ రేపటికల్లా అప్లై చేస్తాను. ఎల్లుండి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. తర్వాత నువ్వు ఫ్రీ, నేను ఫ్రీ. పెట్టమ్మా. థ్యాంక్ యూ పల్లవి. ఇక నీ పని అయిపోయినట్టే. వస్తాను. ఏంటమ్మా వాడు పని అయిపోయినట్టే అంటున్నాడు? వాడో పిచ్చిమాలో కూరా. సంతకం పెట్టించలేం అనుకున్నాడు, పెట్టింది. పెట్టడంతో పని అయిపోయింది అనుకుంటున్నాడు. వాడికేం చెప్పాలో అర్థం కాక అలా మాట్లాడుతున్నాడు. మమ్మీ, ఇదిగో దాంతో సంతకం పెట్టించేశాను. గుడ్ నానా, ఈ పని ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. దాన్ని ముందు అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను కదా, అందుకే పడిపోయింది మమ్మీ.
హెడ్లైన్ తర్వాత పేపర్లో ఏముందో కూడా చూడకుండా సంతకం పెట్టేసింది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడాకులు అప్లై చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ ఇవి. దాని గొయ్యి అదే తవ్వుకున్నట్టు. ఈ డాక్యుమెంట్స్ లాయర్ గారికి అప్పగించి తొందరలోనే విడాకులు వచ్చేలా చేస్తాను. ఓకే మమ్మీ, నా పని నేను పూర్తి చేశాను. ఇక నీదే బ్యాలెన్స్. ఎంత తొందరగా విడాకులు వస్తే అంత హ్యాపీ. ఆంటీ, అయిపోయింది కా పల్లవి చాప్టర్. ఇదిగో సంతకం కూడా పెట్టేసింది. ఇక రేపే లాయర్ గారిని కలిసి డాక్యుమెంట్స్ అప్పగిస్తే ఎల్లుండి కల్లా దానికి నోటీస్ వస్తుంది. దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. అంతేనా? ఈ దెబ్బతో దాని పీడ విరగడైపోతుందా ఆంటీ? అది వెళ్ళిపోవడం, నేను చరణ్ని పెళ్లి చేసుకోవడం. ఆహా! సరే సరే, మళ్ళీ చేస్తాను. గుడ్ మార్నింగ్ లాయర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. లాయర్ గారు, మీరు చెప్పినట్టే డివోర్స్ పేపర్స్ మీద నా వైఫ్తో సంతకం పెట్టి చేశాను. ఇదిగోండి, చూడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈరోజు మీరు కోర్టులో సబ్మిట్ చేయండి, రేపటికల్లా విడాకులు వచ్చేయాలి. అదేంటయ్యా అంత ఫాస్ట్గా అంటే ఎలా కుదురుతుంది? అదేంటండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరం సంతకాలు పెట్టాం కదా. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయా, టైం పడుతుంది. నేను వెయిట్ చేయలేను సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సాధ్యమైనంత త్వరగా విడాకులు వచ్చేయాలి. ఒకసారి పేపర్స్ చెక్ చేసుకోండి, ఇప్పుడే బయలుదేరి కోర్టులో సబ్మిట్ చేసేయండి. మీ వాడు చాలా తొందరగా ఉన్నాడు. అవునండి, దరిద్రం నుంచి బయటపడ్డానికి ఎప్పుడెప్పుడు బయటపడతామని ఎదురు చూస్తున్నాడు. వాడే కాదు, నేను కూడా. మొత్తానికి ఆ అమ్మాయిని బాగానే బురిడి కొట్టించి సంతకాలు పెట్టించారనమాట. మరి బురిడి కొట్టించడంలో నన్ను మించిన వాడు లేడు సార్. సంతకాలు నిజంగానే పెట్టించారా? ఏం మాట్లాడుతున్నారండి? పేపర్స్ మీ చేతిలోనే ఉన్నాయి కదా, తెలియట్లేదా? తెలియట్లేదమ్మా. ఇక్కడ మీ వాడి సంతకం ఉంది కానీ ఆ అమ్మాయి సంతకం లేదు. సంతకం లేకపోవడం ఏంటండి? ఇటివ్వండి. నానా, దాని సంతకం ఏది? అదే అర్థం కావట్లేదు మమ్మీ. ఆ అమ్మాయి సంతకం పెడితే సంతకం లేకుండా ఎందుకుంటుంది? లేదండి, నేను చూస్తుండగానే సంతకం పెట్టింది. అవును సార్, నేనే దగ్గరుండి సంతకం పెట్టించాను. సంతకం పెడితే మరి ఈ పేపర్స్ మీద సంతకం ఏమైంది? కాకెత్తుకుపోయిందా లేకపోతే మాయమైపోయిందా? ఇవాళ సబ్మిట్ చేయండి, రేపటికల్లా విడాకులు ఇప్పించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదన్నావు. అసలు సంతకమే పెట్టకుండా విడాకులు ఎలా వస్తాయ్యా? మీరేదో అమ్మాయిని బురిడి కొట్టించారనుకున్నా, నాకు తెలిసి ఆ అమ్మాయి మిమ్మల్ని బురిడి కొట్టించింది.